ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం ఎదుట ఇవాళ ఆరోసారి విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. ఇక ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రానుంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇక ప్రభాకర్ రావు చెప్పే విషయాలతో రాజకీయ పార్టీ నేతల ప్రమేయం తేలనుంది. ఇవాళ మరికొంతమంది రాజకీయ పార్టీల నాయకుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు. వందల సంఖ్యలో నేతలు, జర్నలిస్టులు ఒకేసారి మావోయిస్టులకు సహకరించారని, ఎలా భావించారని, సహకరించినట్లయితే వారిపై ఎందుకు కేసులు నమోదు కాలేదనే విషయాలపై ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. రైటిక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఆరోసారి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే సిట్ అధికారుల బృందం ముంగట విచారణకు హాజరు కాబోతున్నారు. మనం చూస్తే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇప్పటికే 5 సార్లు విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం అయితే ఆరోసారి ఈరోజు విచారణ చేపట్టబోతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల గమనిస్తే ఇటు సిట్ అధికారుల బృందం అయితే కొంత దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులతో పాటు అదేవిధంగా గతంలో విచారణ జరిపి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి అధికారులను కూడా, ప్రణీత్ రావును కూడా పలుమార్లు విచారణ చేసినటువంటి అధికారులు అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ముందడుగు వేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పినటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే కేసును ఇంకాస్త స్పీడప్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 650 మంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లయితే సమాచారం అందుతున్న క్రమంలో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్నటువంటి నాయకులను అయితే సాక్షులుగా వాంగ్మూలం రికార్డ్ చేయడానికి ఇప్పటికే ఇక్కడ పిలవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి ఒక కారణాలను, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల వారు పడినటువంటి ఇబ్బందులను, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో వారు ఏమైతే వారి యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడంతో పాటు వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు గురిచేసేటటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక వాంగ్మూలాన్ని కూడా ఇటు సిట్ అధికారుల బృందం రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. దానికి సంబంధించి ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందం ఫోన్లు చేసి మరి మీ ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయి, దానికి సంబంధించినటువంటి లిస్టులో మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయంటూ కూడా ఇటీవల బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి కూడా సిట్ అధికారుల బృందం ఫోన్ చేయడంతో పాటు అదేవిధంగా బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి మరొక నాయకుడు ఈటల రాజేందర్తో పాటు రఘునందన్ రావు, అదేవిధంగా అరవింద్ తదితర నాయకులందరికీ కూడా ఫోన్లు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సాక్షులుగా అయితే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి వివిధ నాయకులను కూడా ఈరోజు సాక్షులుగా విచారించేందుకు, వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకైతే సిట్ అధికారుల బృందం ప్రత్యేకంగా వారికి ఫోన్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 6వసారి సిట్ అధికారుల బృందం అయితే ప్రభాకర్ రావును వివిధ కోణాల్లో ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం 5 సార్లు విచారణ చేసినటువంటి యొక్క సిట్ అధికారుల బృందం అయితే సుమారు 8 నుంచి 9 గంటల పాటు ప్రతిరోజు కూడా విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే సిట్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించింది ప్రభాకర్ రావు అని తేలడంతో అయితే తన వాంగ్మూలం ఆధారంగా అయితే గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశారో, అంతేకాకుండా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ బాధితులైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను మనం చూడవచ్చు. అప్పుడు ఉన్నటువంటి స్టేట్ హోమ్ సెక్రటరీతో పాటు అప్పుడు ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారిగా తాను ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు వారి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మావోయిస్టు సానుభూతి పరిధులుగా వారి యొక్క పేర్లను చేర్చి వారి ఫోన్ నెంబర్లను అయితే ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు ఒక ధృవీకరణకు రావడంతో వారు గతంలో మావోయిస్టు సంబంధాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాల అనుగుణంగా అయితే ఫోన్లను ట్యాపింగ్ చేశారో, అనంతరం ఎలాంటి కేసులు వాళ్ళపై పెట్టారనేటువంటి అన్ని కోణాల్లో కూడా అధికారులు అయితే దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు సరైన విధంగా స్పందిస్తున్నారా లేదా అనేటువంటి అంశంపై కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ 5 సార్లు విచారణకు హాజరైనటువంటి ప్రభాకర్ రావు అయితే ఇటు సిట్ అధికారుల బృందానికి అయితే కొంత సమాధానాలు చెప్పడంలో, కొంత తాను వ్యవహరించేటువంటి తీరు పట్ల కూడా ఇటు సిట్ అధికారుల బృందం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న క్రమంలో తనని అరెస్ట్ చేయకుండా విచారణకి హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఇటు విచారణలో అయితే కొంత
సిట్ అధికారుల బృందంలో ఉన్నటువంటి సభ్యులకైతే అధికారులకైతే ఇటు ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి సమాధానాలు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా సిట్ అధికారుల బృందానికి సహకరించాలంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న క్రమంలో అయితే తాను విచారణ అనంతరం ఇప్పుడు మనం స్పందించేటువంటి విధానంపై కూడా మరొకసారి సుప్రీంకోర్టుకు సిట్ అధికారుల బృందం వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కూడా విచారణ చేసినటువంటి అధికారులు ప్రణీత్ రావును కూడా సుమారు 5 నుంచి 6 గంటల పాటు విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినటువంటి ఫోన్లను కూడా ఇటు ప్రభాకర్ రావును అయితే సిట్ అధికారుల బృందం కోరినప్పటికీ తాను ఎలాంటి సమాచారం ఇచ్చాడనేది కూడా కొంత తెలియరావాల్సి ఉంది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి గతంలో ఉపయోగించినటువంటి ఫోన్లే కానీ అదేవిధంగా అప్పుడు ఉపయోగించినటువంటి ప్యాడ్తో పాటు ల్యాప్టాప్లను కూడా ఇప్పటికే అధికారులు కోరడం జరిగింది. కానీ ప్రభాకర్ రావు నుంచి వారికి ఎలాంటి యొక్క సామాగ్రి అయితే అందనట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును ఇటీవల కూడా తన వద్ద ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్తో పాటు తన వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా పెన్ డ్రైవ్లను కూడా ఇప్పటికే అధికారులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు ప్రభాకర్ రావును విచారణ చేసినటువంటి అధికారులు అయితే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అదేవిధంగా ప్రభాకర్ రావు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నాడు అన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఇటు నిందితుల వాంగ్మూలంతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని కూడా స్పీడప్ చేసినటువంటి సిట్ అధికారుల బృందం తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతుంది అన్నది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వ పెద్దల హస్తం ఏ విధంగా ఉందనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారబోతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వస్తున్నటువంటి ఆరోపణలు అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, మావోయిస్టులుగా వారిని అయితే చిత్రీకరించి వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలపై కూడా ప్రభాకర్ రావును ఈరోజు విచారణ చేయబోతున్నాం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు 6వసారి అయితే ఇటు సిట్ అధికారుల బృందం ఎదుట విచారణ అయితే ఎదుర్కోబోతున్నారు. దీనికి సంబంధించి మనం చూడవచ్చు ఈరోజు ప్రభాకర్ రావు ఇవ్వనటువంటి వాంగ్మూలం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారబోతుంది. మాధురి.